ఈ వీడియో చివరి వరకు మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే కమలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇంట్లో పూజలు చేయడానికి, బ్రహ్మస్థానం యాక్టివేట్ చేయడానికి, హోమాల్లో తర్వాత పూజల్లో మనము ఉపయోగించడానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉందో నేను వివరంగా చెప్తాను. కమలం యొక్క ప్రాముఖ్యత. తామర పువ్వు కమలము అని అంటాం. చాలామంది కమలానికి కలువకు తేడా తెలీదు. కలువ కమలం చాలా వేరువేరు. 1000 కలువలైతే ఒక కమలం అవుతుంది. కమలం ఏంటంటే మీరు ఓపెన్ చేస్తే లోపల పీఠం ఉంటుంది. ఏదైతే లక్ష్మీ అమ్మవారు కమలం పువ్వు మీద కూర్చొని ఉంటారో ఆ కూర్చునే పీఠం ఉంటుంది. దాని మీద విత్తనాలు కూడా ఉంటాయి, చిన్న చిన్న గింజల మాదిరి. అది కాబట్టి మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది అది కలువనా కమలమా అని. కాబట్టి కమలానికి వాస్తులోనేది కాదు, పురాణాల్లో పూజల్లో అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. మీరు 1000 పూలు పెట్టనక్కర్లేదు, ఒక్క కమలం పెడితే చాలు. ఇది ప్రాముఖ్యత, దాని విలువ మీరు చూసుకోవచ్చు. కాబట్టి పూలన్నిటిలో కూడా రాజు లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఉన్నతమైన స్థానం ఉంది, ఎక్కువ విలువలు కలదు. ఎందుకు ఈ కమలానికి అంత ప్రాముఖ్యత అనేది మనం చూసుకున్నట్లయితే, శ్రీ మహావిష్ణువు యొక్క నాభి స్థానం నుంచి వచ్చి నా కమలంలోంచి ఉద్భవించిన వాళ్ళు ఇంకెవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క స్థానం కూడా కమలమే. అలాగే లక్ష్మీదేవి కూడా కమల నివాసిని అని మనం చెప్పుకుంటాం. కాబట్టి కమలం యొక్క పువ్వు పైన అమ్మవారు ఆవాసం ఉంటారు అన్నట్టు. సో అలాగే సరస్వతీదేవి కూడా కలర్ మారుతుంటుంది. సో అలాగా బ్రహ్మస్థానము అని మనకు ఒకటి ఉంది. ఏంటి? టోటల్ మనము 9 పదాలు తూర్పు పడమరలకు, 9 పదాలు ఉత్తర దక్షిణాలకు మనం చూస్తే మొత్తం 81 పదాలు వస్తాయి. ఇందులో 45 మంది వాస్తు దేవతలు వాసం ఉంటారు, అంటే నివాసం ఉంటారు. ఆ అందరికంటే ఎక్కువ పదాలు ఎవరికి ఉంటాయో తెలుసా? బ్రహ్మకి ఉంటాయి. బ్రహ్మదేవుడి గారికి మధ్యలో ఉన్న 9 స్థానాలు ఉంటాయి, 9 ప్లేసెస్ సెంటర్లో ఉంటాయి వాస్తు. ఆ బ్రహ్మస్థానంలో మనము కమలాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదొక అద్భుతమైన చిట్కా అన్నట్టు. కాబట్టి బ్రహ్మస్థానంలో బ్రహ్మకు ఇష్టమైనది మనం ఉంచుకున్నట్లయితే బ్రహ్మస్థానం అనేది యాక్టివేషన్ జరుగుతుంది. బ్రహ్మస్థానం యాక్టివేషన్ జరగడం అని అంటే, పూర్వకాలంలో హెల్త్ ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే నాభి సరక అనేవాళ్ళు. అని అంటే బొడ్డు జారింది అనేవాళ్ళు. మీకు ఐడియా ఉంటుంది. బొడ్డు జారడం అని అంటే మనకు పై భాగానికి కింది భాగానికి బ్యాలెన్సింగ్గా నాభి అనేది పనికొస్తుంది. ఈ నాభి అనేది జరగడం అని అంటే హెల్త్ ఇంబ్యాలెన్స్ రావడం అనేది జరుగుతుంది. మనకున్న 7 చక్రాస్లో 3 చక్రాల కింద 3 చక్రాలు 4 చక్రాల పైన వీటిని బ్యాలెన్స్ చేయడానికి నాభి చక్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ రకంగా నాభి స్థానము లేదా బ్రహ్మస్థానము అంటారు. అక్కడ మనము కలువను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ కలువలు దొరికినప్పుడు ఎల్లో కలరు మట్టి పాత్రలో నీళ్లు పెట్టి, మీకు ఒక ఇమేజ్ కూడా చూపిస్తాను, నా క్లయింట్స్ పెట్టింది. అలా అందులో మీరు కమలం పెట్టినట్లయితే అద్భుతంగా మీకు వాస్తు సరికూరుతుంది. లేదు ఫ్రెష్ పూలు అవైలబిలిటీ లేదన్నప్పుడు ప్లాస్టిక్ పూలు తెచ్చుకోండి. చాలామంది పూలు అనగానే ప్లాస్టిక్ తెచ్చి పెడతారు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ న్యాచురల్గా ఉన్నటువంటి పూలకే ఇవ్వాలి. ఇది కమలం. సో వాస్తులో కమలం యొక్క ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కాబట్టి హోమాలు చేసేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ అందుబాటులో ఉంటే ఫస్ట్ కమలానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని నెక్స్ట్ ప్లేస్ కలువ వస్తుంది. దాని తర్వాత మిగతా మీ పూలు, బంతి పూలు, చామంతి పూలు, మీరు ఏమేమి పూలు పెడతారో ఆ పూలకు వస్తుంది. కానీ అత్యున్నతమైనటువంటిది ఇది. సో వాస్తులో దీని యొక్క ప్రాముఖ్యత. అలాగే దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఎందుకు కమలానికి అంత ప్రాముఖ్యత అని అంటే, దాని యొక్క పుట్టుక పెరుగుదల ఇదే దాని యొక్క విశిష్టత. కమలము బురద నీళ్ళలో పెరుగుతుంది. బురద నీళ్ళలో పెరుగుతుంది. అలాగే మనం ఉంటాం చూడు, తామరాకు మీద నీటి బొట్టు అని సామెత చెప్తుంటారు. బురద నీటిలో ఉన్నా కూడా నీటి బిందువును కూడా అది మీద ఉంచుకోదు. అని అంటే నీళ్ళల్లో ఉన్నా కూడా తడవదు ఆకు. చాలా విచిత్రంగా ఉంది కదా. నీళ్ళల్లో ఉంటుంది కానీ దానిపైన ఉన్నటువంటి సన్నటి సూక్ష్మ ఇవి ఉంటాయి, రేణువులు. అవి నీటిని పైన ఉంచవు. నీటి బిందువులు ఎక్కడైనా నిలబడ్డాయనుకోండి అవి ముత్యంలాగా వెలుగుతుంటుంది. కాబట్టి నీళ్ళల్లో ఉన్నా కూడా వాటిపైన నీళ్ళు ఉండదు. కాబట్టి చాలామంది అనుకుంటుంటారు సన్యాసం తీసుకోవాలంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలని. అవసరం లేదు. సంసారంలో ఉంటూ కూడా సన్యాసిలా జీవించవచ్చు అని మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు మనకు అక్కడ చూపించారు. ఆయన వివాహం చేసుకున్నారు, చాలామంది పుత్రులు, తర్వాత కూతుర్లు ఉన్నారు, మనవర్లు మనవరాళ్ళు ఉన్నారు. సంసారంలో ఉండి కూడా ఆయన ధ్యానంలో ఉండి కాలజ్ఞానాన్ని రాయగలిగారు. మనకు అద్భుతమైన గ్రంథాలు రాయగలిగారు. సో దాని అర్థం ఏంటంటే సన్నాసులే ఇల్లు వదిలిపోయేది,
సన్యాసి అని అంటే తామరాకు ఎలాగైతే నీళ్ళల్లో ఉన్నా కూడా నీరు అంటదో అలాగే సంసారంలో ఉన్నా కూడా వాళ్ళు ధ్యానం చేసుకొని గొప్పగా రాణించవచ్చని ప్రపంచానికే ఒక ఉదాహరణ ఇవ్వగలిగారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు. సో అలాగా వీటిని అనేక చోట్ల ఎగ్జాంపుల్ చూస్తారు. అలాగే ఈ తామరాకు దాంట్లోంచి గింజలు ఏవైతే ఉంటాయో ఇవి ఫూల్ మక్కన అంటారు. అత్యుత్తకమైన పోషక కలిగినవి. ప్రతిరోజు నేను కూడా ఉదయం పూట తీసుకుంటాను. ఇది పిల్లలకి ఇచ్చినప్పుడు దాంట్లో వయసు పెరిగే వాళ్ళందరికీ కావాల్సినవి, ఎముకలు పెరగడానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఉంటాయి. ఆ అత్యంతమైన ఫూల్ మక్కన అనేది ఉంటుంది. దీని ఇండస్ట్రీ కింద కూడా మీరు మార్చుకోవచ్చు. చాలా రేర్గా దొరుకుతుంది. కానీ దాన్ని మనము వడ్లను ఏంచితే మురమురాలు ఎలా అవుతాయో అలా ఏంచే ప్రాసెస్ మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. కేవలం కొన్ని మధ్యప్రదేశ్, యూపీ లాంటి ప్లేస్లోనే చేస్తారు. అవి కానీ మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఖరీదైనవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి ఏవైతే ఖరీదు ఎక్కువ ఉంటుందో దాంట్లో వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి తామర పువ్వుకు సంబంధించింది. కొన్ని దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి. కొన్ని బ్రహ్మకమలము, ఈ బ్రహ్మకమలాల్లో కూడా సంవత్సరానికి ఒక్కసారి పువ్వు పూసేది కొన్ని ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు. మా ఇంట్లో అది తెల్లగా ఉంటుంది. ఇన్ని రేకులు ఉండవు, రేకులు తక్కువగా ఉంటుంది. అలాగే 12 సంవత్సరాలకు ఒకటి పూసేది కూడా కొన్ని చూస్తూ ఉంటారు. అలాగే కొన్ని 100 సంవత్సరాలకు పూసేవి కూడా ఉన్నాయి. అంటే ఒక జనరేషన్ చూడలేరు దాన్ని, 2 జనరేషన్లు దాన్ని చూసుకుంటూ పోతే అది పూస్తుంది. సో ఇది వేరే పూలలో మీరు చూడలేరు. ఎందుకంటే ఒక పర్టికులర్ ఎవ్రీ ఇయర్ పూలు పూస్తాయి, ఇది కామన్గా ఉంటుంది. కానీ కేవలం ఈ చెట్లకు మాత్రమే, అంటే తామర జాతికి సంబంధించిన చెట్లకు మాత్రమే అని అంటే కమలాలకు సంబంధించిన మాత్రమే ఈ వేరియేషన్ ఉంది. సో ఇవన్నీ ఈ కమలాన్ని ఒక అత్యుత్తమ స్థానంలో ఒక ప్రత్యేక ఫ్లవర్గా దీన్ని నిలబెట్టాయి. కాబట్టి దీన్ని పూజల్లో వాడడం అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హోమాల్లో కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లోకి తీసుకొని వచ్చి పెట్టుకోవడం కూడా మంచిగా ఉంటుంది. అలాగే బ్రహ్మస్థానంలో కమలాన్ని పెట్టినట్లయితే ఇంట్లో వాస్తు డిఫెక్ట్స్ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తు కూడా కమలం గుర్తు ఉంది. ఆ గుర్తు పెట్టడానికి కూడా అనేక స్ట్రాటజీ ఉంది. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా మారినప్పుడు పెట్టడానికి. ఎందుకనంటే బూడిద నుంచి వచ్చింది కాబట్టి మనము ఇక్కడ తరతరాలుగా తండ్రికి కొడుకు పిఎం అవ్వాలి, ఆయన కొడుకు పిఎం అవ్వాలి, లేదా కూతురు పిఎం అవ్వాలి అనేగా సంసారిక పార్టీలు కాకుండా నిజంగా కష్టపడే వాళ్ళకే కావాలి. దానికే ఇప్పుడు చిన్నప్పుడు ఛాయ్ అమ్ముకునే మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎదగలిగారనంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీలో ఉండే క్రమశిక్షణ, నిజమైన పని చేసే వాళ్ళకు ఉన్నటువంటి గుర్తింపు ఇవి ఉంటాయి. అందుకే దాన్ని ఈ బురద నీటిలో పుట్టిన తామర పువ్వునే వాళ్ళు పార్టీ గుర్తుగా పెట్టుకోవడం వెనక కూడా చాలా గొప్ప చరిత్ర కథలే ఉన్నాయి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు, నాలెడ్జ్ తీసుకుంటూ ఉన్నారు. సో దయచేసి మీరు సబ్స్క్రిప్షన్ చేసి బెల్ బటన్ మీరు నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు వస్తాయి. ఇంకా నాలెడ్జ్ మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. శివ ఓం.